సో వీటిని కర్ణాటకలో మైసూర్ బోండా అంటారు ఫ్రెండ్స్. చాలా సూపర్గా ఉంటాయి. ఏమైనా నోటికి రుచిగా తినాలనుకుంటే వీటిని చేసుకోండి ఫ్రెండ్స్, చాలా సూపర్గా ఉంటాయి. ఇవాళ అందరికీ తెలిసిందే, కానీ తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. మైదా పిండితో చేస్తారు ఫ్రెండ్స్ వీటిని. చూడండి, ఆల్రెడీ నేను కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా చేస్తున్నాను వీటిని. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా కొంచెం ముందు పిండి వాటి వేసిస్తే, సో మైదా పిండి, కొంచెం మైదా పిండి, సాల్ట్, బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా, మళ్ళీ చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, జీలకర్ర, మళ్ళీ వాము ఫ్రెండ్స్, ఇవన్నీ పెరుగు, ఇవన్నీ బాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ నాననిచ్చి తర్వాత ఆయిల్ వేడి చేసి ఇలా వేసేయడమే ఫ్రెండ్స్. చాలా సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, తెలియని వాళ్ళు ఉంటే. దీంట్లోకి చట్నీ బాగుంటుంది ఫ్రెండ్స్, పల్లి చట్నీలాగా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. మరి పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఫ్రెండ్స్. నేను చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి పచ్చిమిర్చి వేయట్లేదు, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఉత్తవే తినేయచ్చు ఫ్రెండ్స్, చట్నీ ఏం అవసరం లేదు. కావాలంటే పల్లె చట్నీ చేసుకోవచ్చు మీరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ టు ఆల్, బై బాయ్. చాలా రోజులైంది ఫ్రెండ్, నేను కూడా చేయలేదు, ఒక 6 months ఏమైంది, అందుకే ఈరోజు చేస్తున్నాను.